అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్స్థాన్ కొవ్వూరు ప్రాధాన్యత. దివ్య ప్రీతముడు అవతార పురుషుడైన అవతార్ మెహర్ బాబా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు కొవ్వూర్ మెహర్స్థాన్లో. అశేష జనవాహిని అవతార్ మెహర్ బాబా కీ జై అని చేసే జయ జయధ్వానాల మధ్య కొవ్వూరులో మెహర్స్థాను వెలిసింది. అది 1963 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 7:32 మెహ్రాజాద్లో ఉన్న ఈ యుగ అవతారుడైన మెహర్ బాబా 7 అడుగులు నడిచి మెహర్స్థాన్ కొవ్వూరులో ప్రవేశిస్తున్నాను అని మండలి వారితో 7 సార్లు పర్వర్దిగార్ అని గట్టిగా నామస్మరణ చేయించారు. అదే సమయంలో కొవ్వూరులో మెహర్స్థాన్ను 7 రంగుల రిబ్బన్ కత్తిరించి బరోడా మహారాణి శాంతాదేవి ప్రారంభించారు. బరోడా మహారాణి శాంతాదేవిని, తన కార్యదర్శి ఆదికే ఇరానీని మెహర్ బాబా తన ప్రతినిధులుగా పంపగా దేశ విదేశీ ప్రేమికులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ప్రేమను ఇచ్చిపుచ్చుకునే మరవలేని మహా పండగ వాతావరణాన్ని ఆస్వాదించారు. కోడూరి కృష్ణారావు గారు ఏర్పాటు చేసిన పసందైన విందుతో పాటు గుండెల నిండా నింపుకుని ప్రియతమ బాబా ప్రేమ విందును బాబా ప్రేమికులు పరస్పర ఆలింగనాలతో, జై బాబా అభివాదాలతో వడ్డించారు. కొవ్వూరు పట్టణమే కాదు, యావత్ ఆంధ్రదేశమంతా అవతారుని ప్రేమ ప్రసాదానుగ్రహానికి పాత్రులైనారు. ఈ సందర్భంగా అసలు మెహర్స్థాన్ కొవ్వూరు నిర్మించడం ఎలా జరిగింది అని ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా 1963 ఫిబ్రవరి 28వ తారీఖు మెహ్రాజాద్లో నేను కొవ్వూరు మెహర్స్థాన్లో ప్రవేశిస్తున్నాను అని చేసిన ప్రకటనయే దాని ప్రాధాన్యతను సూచిస్తున్నది. ఆ కార్యక్రమానికి వెళ్ళలేని బొంబాయికి చెందిన కొందరి ప్రేమికులను బాబా ప్రశ్నిస్తూ ఎందుకు వెళ్ళలేదు అని అడగగా, వారు ఆరోగ్యం బాగోలేక వెళ్ళలేదు బాబా అంటే, అలాగే వెళ్ళి కొవ్వూరులో తనువు చాలించినా బాగుండేది కదా అని బాబా అన్నారు. 1953 జనవరిలో, 1954 ఫిబ్రవరిలో ఆంధ్ర పర్యటనలో భాగంగా బాబా కొవ్వూరుకు వచ్చి ప్రజా దర్శనం ఇచ్చారు. 1954 సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖున బాబా కొవ్వూరుకు వచ్చి సాయంత్రం గోదావరి తీరంలో ప్రజా దర్శనం ఇచ్చారు. సుమారు 5,000 మంది బాబా దర్శనం చేసుకున్నారు. ఆ రాత్రి బాబా మరియు మండలి వారు నిద్రించడానికి ఏర్పాట్లు కోడూరు కృష్ణారావు గారు లాంచీలలో ఏర్పాటు చేశారు. అలా బాబా మరియు ఆయన మండలి గోదావరి నీటిపై పడవలో నిద్రించారు. బాబా ఆంధ్ర పర్యటనల తర్వాత కోడూరి కృష్ణారావు గారి ధర్మపత్ని బాబా ఆదేశానుసారం 1 నెల రోజులు అఖండ బాబా నామజపం ప్రారంభించి చేశారు. ఆఖరి రోజున ఆమె ఉద్వేగభరితురాలై బాబా మందిర నిర్మాణం కొవ్వూరులో చేయించాలని తన్మయత్వంతో చెబుతూ బావగారైన అప్పారావు గారిని పిలిచి ఆయనను నిర్మించమని అడిగారు. ఆయన ఒప్పుకోకపోయినందున కోడూరి కృష్ణారావే ఆమె కోరికను నెరవేర్చడానికి అంగీకరించారు. బాబాకు తెలియజేసి ఆయన అంగీకారాన్ని కోరగా, మొదట తనకు ఆలయం అవసరం లేదని, హృదయమే తన సనాతన ఆలయమని మెహర్ బాబా చెప్పినా ఆ తర్వాత ఆమోదించారు బాబా. కానీ దానికి మొత్తం తన డబ్బునే కృష్ణారావు వినియోగించాలని, ఇతరుల నుండి విరాళాలు స్వీకరించరాదని ఆదేశించారు బాబా. సాకోరి పర్యటనలో ఉన్నప్పుడు, అది 1957 సంవత్సరం మార్చి మాసంలో బాబా ఆంధ్ర ప్రేమికులను కోడూరు కృష్ణారావును సమావేశపరిచి చర్చించిన తర్వాత కాంస్య విగ్రహ ప్రతిష్టకు అనుమతించారు బాబా. ఈ విషయంగా కోడూరు కృష్ణారావు గారు ముంబైలో బాబా మకాం చేసే ఆషియానా అనే దాదా చాంజీ గారి ఇంట్లో కలిసి చర్చించారు కోడూరు కృష్ణారావు గారు. బాబా స్వయంగా వెళ్ళి ముంబైలోని బి తాలిం అనే శిల్పి స్టూడియోలో 2 గంటలు కదలక కూర్చుని కొలతలిచ్చారు బాబా. మెహర్స్థాన్ నిర్మాణానికి బాబా దర్శనమిచ్చిన గోదావరి తీరంలో స్థలం కోసం వెతుకుతుండగా
బాబాయే స్వయంగా కృష్ణారావు గారిని ఇంటి పక్కనే గల ఆయన స్థలంలో కట్టమని సూచించారు బాబా. ఆ స్థలంలో దాదాపు 150 గుడిసెలు వేసుకుని కొద్దిమంది నివాసం ఉంటున్నారు. అది చాలా కాలంగా మురికివాడగా మారిపోయి ఉంది. ఖాళీ చేయించడం చాలా కష్టమైన పని అని ఎంచి కృష్ణారావు గారు ఆ స్థలం గురించి ఆలోచించలేదు. బాబా ఆదేశానుసారం ఆ గుడిసెవాసులను కలిసి విషయం చెప్పి అడిగిన నెల రోజుల్లోనే వారికి వారే స్వయంగా ఖాళీ చేసి మెహర్స్థాన్ నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేశారు. అది ఎంతో ఆశ్చర్యకరంగా జరిగింది. కోడూరు కృష్ణారావు గారికి మెహర్స్థాన్ నిర్మాణం ఒక పరీక్షయే గాక ఆయనలో ఉన్న కోపం, మొండి పట్టుదల స్థానంలో వినయం, సహనం వచ్చి చేరాయి. కాంస్య విగ్రహం కోసం 3,000 రూపాయలు అడ్వాన్సు పంపవలసి ఉంది. మొత్తం విగ్రహం ఖర్చు ఆ రోజుల్లో 18,000 రూపాయలుగా శిల్పి నిర్ణయించాడు. కానీ కృష్ణారావు వద్ద డబ్బు లేదు. మెహర్స్థాన్ నిర్మాణ సమయానికి ఆయన ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. తనకు వంశపారపర్యంగా సంక్రమించిన ఇల్లును అమ్మి 3,000 రూపాయలు రాగా శిల్పికి అడ్వాన్స్గా పంపించారు కృష్ణారావు గారు. కృష్ణారావు గారు బస్సులు, లాంచీలు నడిపించేవారు. మెహర్స్థాన్ నిర్మాణానికి ముందు ఆయన చాలా దురుసుగా, కోపంగా ప్రవర్తించేవారు. అలాంటి కోపిష్టి, దురుసు ప్రవర్తన కలిగిన కోడూరి కృష్ణారావు గారు మెహర్స్థాన్ నిర్మాణం జరిగే రోజుల్లో ఆయనను ఎవరైనా దూషించినా, ఆయనపైన ఉమ్మివేసినా చేసుకునేవారే గాని ప్రతిస్పందించి కోపం తెచ్చుకోలేదు. మెహర్స్థాన్ నిర్మించే అవకాశాన్ని ఆయనకు ప్రసాదించిన మెహర్ బాబా ఆయన మనస్తత్వంలో, ప్రవర్తనలో అంతటి మహత్తరమైన మార్పును తీసుకువచ్చారు. బాబా ప్రారంభోత్సవ సమయంలో ఖర్చులకు గాను దాదాపు 11,000 రూపాయలు అవసరమైనాయి. కృష్ణారావు గారి వద్ద డబ్బు లేదు. అప్పు ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. దానికి కారణం ఆయన దురుసు ప్రవర్తనయే. ఆయన నుండి అప్పు వసూలు చేసుకోవడం కష్టమని వారి అభిప్రాయం. అప్పుడే కేరళ నుండి లాంచీలలో వాటిని జీఎంసీ పాత ఇంజన్ల కోసం ఒక వ్యక్తి వచ్చారు. వెళ్ళి గోదాములో ఉన్న ఆ ఇంజన్లు చూచి వాటి ఖరీదు ఎంత అని అడిగారు. నీకు ఎంత సమంజసంగా తోస్తే అంత ఇవ్వమని అడిగారు కృష్ణారావు గారు. ఆయన సరిగ్గా 11,000 రూపాయలు ఇచ్చి ఆ 2 ఇంజన్లు తీసుకుని వెళ్ళారు. అలా అవసరానికి సరిపడేటట్లు ఆర్థికంగా ఇబ్బందులను తట్టుకునే స్థైర్యాన్ని కాక లోహంలాంటి కఠిన మనస్తత్వం గల కృష్ణారావును వెన్నలాంటి వినయ విధేయతలతో కూడిన వ్యక్తిగా మార్చారు ప్రీతముడైన అవతార్ మెహర్ బాబా. మెహర్స్థాన్ నిర్మాణం కోసం బాబా ఇచ్చిన అంగీకారానికన్నా కృష్ణారావు గారి మనస్తత్వాన్ని అలా మార్చిన అనుగ్రహమే అత్యంత ప్రాధాన్యమైనది. మెహర్స్థాన్లో ఎలాంటి కర్మకాండలు, యజ్ఞ యాగాది కర్మకాండలు అవసరం లేదని రామలింగేశ్వరరావు గారుకు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానంగా బాబా చెప్పారు. అలా కొవ్వూరు మెహర్స్థాను ప్రాధాన్యతను సంతరించుకుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. కొవ్వూరు మెహర్స్థాన్ ప్రాధాన్యత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అది 1963 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 7:32 మెహరాజాద్లో ఉన్న అవతార్ మెహర్ బాబా 7 అడుగులు నడిచి మెహర్స్థాన్ అంటే కొవ్వూరులో ప్రవేశిస్తున్నాను అని మండలి వారితో 7 సార్లు పర్వర్తికార్ అని గట్టిగా నామస్మరణ చేయించారు బాబా. అదే సమయంలో కొవ్వూరులో మెహర్స్థాన్ను 7 రంగుల రిబ్బన్ కత్తిరించి బరోడా మహారాణి శాంతాదేవి ప్రారంభించారు. దివ్య ప్రీతముడు మెహర్ బాబా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అశేష జనవాహిని అవతార్ మెహర్ బాబా కీ జై అని చేసే జయ జయ ధ్వానాల మధ్య కొవ్వూరులో మెహర్స్థాను వెలిసింది. ఫిబ్రవరి 28వ తారీఖున కొవ్వూరులో నిర్మాణమైన మెహర్స్థాన్ అనుభవనమును, అందులో బాబా పరిమాణానికి కొంచెం పెద్దదైన లోహపు విగ్రహాన్ని నెలకొల్పారు. బాబా ఆదేశానుసారంగా ఈ మందిర ప్రారంభోత్సవం
బరోడా మహారాణి శాంతాదేవి చేశారు. బాబా అన్నారు, నా విగ్రహాన్ని కాకుండా నన్ను చూడటానికి ఎవరైతే వస్తారో నేను అక్కడే ఉంటాను అని చెప్పారు అవతార్ మెహర్ బాబా. కొవ్వూరులో బాబా భక్తుడు కోడూరి కృష్ణారావు గారు తన సొంత ఖర్చుతో మెహర్స్థాన్ అనే బాబా మందిరాన్ని నిర్మించారు. అందు బాబా రూపంలో ఆయన మూర్తిని ఆవిష్కరించే ముందు 1963 జనవరి 19వ తారీఖున పి రామలింగేశ్వరరావు అనే అడ్వకేటు ఆదికేయరానికి కొన్ని ప్రశ్నలు వ్రాసి పంపించి అందుపై బాబా ఏమి చెప్తారో వ్రాయమని కోరాడు. అతని ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. కర్మకాండలు పూర్తిగా తప్పించి వేయాలా? వచ్చే మెహర్స్థాన్ ప్రారంభోత్సవ సమయంలో వేద మంత్రాలతో ప్రతిష్ఠ చేయవలనా? అంటే ఇదివరలో శ్రీరాముడు రామేశ్వరంలో శ్రీ రామలింగేశ్వర ప్రతిష్ఠ చేసినప్పటి విధంగా చేయవలనా? విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి కావలసిన రీతిని బాబా చెప్పవలసినదిగా కోరుతున్నాం. ఏ విధంగా మేము జరపాలని బాబా కోరుతున్నారో అదే తెలియజేయగలరు. ప్రతిష్ఠ అయిన తర్వాత నిత్య పూజా విధానం ఎలా ఉండాలి? అలా ఈ ఉత్తరాన్ని రాశారు పి రామలింగేశ్వరరావు గారు. ఈ ఉత్తరాన్ని అందుకున్న సోదరులు ఆది బాబా సాన్నిధ్యంలో ఉంటూ ఉన్న సోదరి ఎరిచికి ఇది పంపుతూ బాబాకి దీనిని చదివి వినిపించి ఏమి జవాబు చెప్తారో అది వ్రాయించమని రాశారు ఆదికేరాని గారు. ఆ ప్రకారం ఎరిచి బాబాకి చదివి వినిపించి ఈ ఉత్తరానికి ఈ విధంగా సమాధానం రాశారు. 1963 ఫిబ్రవరి 1 మెహ్రాజాద్. సోదరులు పి రామలింగేశ్వరరావు గారికి బాబా ఏకాంతవాసం ఉత్తరాలు చూడకుండాను ఒకరికి రాయించకుండాను 1 సంవత్సరం పైగా అమలులో ఉన్నప్పటికీ మీ ఉత్తరం చదివి వినిపించడం అయింది. మెహర్స్థాన్ ప్రారంభోత్సవానికి బాబా ఇచ్చిన మొదటి సందేశం ఏమిటంటే ఎన్నో సంవత్సరాలుగా ఏర్పడిన కర్మకాండల తెరను చిన్నాభిన్నం చేయండి. అప్పుడు నేనే పూజింపబడేవాడినిగా, పూజగా పూజించేవానిగా మీరు కనుగొంటారు అన్నారు మెహర్ బాబా. మీరు మొదటి అడిగిన ప్రశ్న కర్మకాండలు తప్పించెయ్యాలా అని. మెహర్ బాబా ఈ యుగ అవతారుడుగా వారి ప్రేమికులు నిజమైన పూజను ఆచార కర్మకాండల చేతను యజ్ఞాలు యాగాలు హోమాలు వీటితో చుట్టబెట్టకూడదని హెచ్చరిస్తున్నారు. ఇదివరకు ఏర్పడిన పద్ధతి ప్రకారం బాబాకు ప్రార్థనలు చేయవద్దని బాబా కోరుతున్నారు. బూజుపట్టిపోయిన పాత పద్ధతులు ఆయన పూజా మందిరంలో అవలంబించకూడదన్నారు బాబా. నిజమైన పూజ యొక్క గొంతు నొక్కివేసే పద్ధతులను నిర్మూలం చేద్దామనే బాబా యుగావతారుడిగా వచ్చారు. భగవంతుని ఎడల తనంతర తానుగా ప్రేమను వ్యక్తపరిచినచో అదే ఆయనను పూజించడం అవుతుంది. అటువంటి వ్యక్తీకరణ ఒకమారు పుష్పమాలలు అర్పించడం, భజనలు చేయడం, ఆరతి ఇవ్వడం, సంతోషాతిశయంతో నాట్యం చేయడం, నేల మీద పొర్లడంలోనూ ఉంటుంది. ఇది స్థిరపడిన ఆచారం ప్రకారం కాకుండా సర్వోన్నతుడైన భగవంతుని పూజ చేయడంలో తనంతర తానుగా చేస్తే అవి బాబాకు చేరతాయి. అవి ఆయనకు అంగీకారమవుతాయి. కానీ ఒక పద్ధతి ప్రకారం కఠిన నియమాలతోనూ చేసిన కర్మకాండలు ఎన్నో తరాల నుండి వచ్చిన అలవాట్లను బట్టి హృదయం లేకుండా జరిగే ఒట్టి కర్మలే గాని నిజమైన హృదయపూర్వకమైన పూజలు కానేరవు. అటువంటి పూజ ఆయనకు చేరదు సరికదా. ఆ పూజ చేసేవానిని ఇంకా అజ్ఞానంలో గట్టిగా బంధిస్తుంది అన్నారు బాబా. ఇక రెండవ ప్రశ్న. పూర్వం శ్రీరాముడు రామేశ్వరంలో శ్రీ రామలింగేశ్వర ప్రతిష్ఠ చేసినప్పుడు చదివినట్లుగా మెహర్స్థాన్ ప్రారంభోత్సవ సమయమందు బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నప్పుడు వేద మంత్రాలు పఠించాలా అక్కర్లేదా అని. ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చే ముందు మెహర్స్థాన్లో ఒక బాబా విగ్రహాన్ని ప్రతిష్టం చేయడం లేదని, కంచు విగ్రహంలో బాబా యొక్క ప్రియమైన మూర్తిని ఆవిష్కరణ మహోత్సవం చేస్తారని తెలుసుకోవాలి. ఆవిష్కరణ అయిన తర్వాత వేద మంత్రాలే కాదు
సర్వోన్నతిని స్తుతించడానికి ముస్లింలు ఖురాన్ నుంచి చదవచ్చు, క్రైస్తవులు బైబుల్ నుంచి, జొరాస్ట్రియన్లు మోనాజతులు చదివి, హరిజనులు భజనలు చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు స్తోత్రాలు చేయవచ్చు. శ్రీరాముడు వేద మంత్రాలతో రామలింగేశ్వరుని ప్రతిష్ఠించి ఉండవచ్చును. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, అది అవతార పురుషుని అంటే రాముని చర్య. మనం చేసిన కార్యంతో దానిని ఎప్పటికీ పోల్చలేం. బాబాయే మనకు అనేక మార్లు చెప్పి ఉండలేదా? నేను చెప్పినట్లు చెయ్యండి, నేను చేసినట్టు చెయ్యకండి అన్నారు మెహర్ బాబా. అవతారుడు భగవంతుడు కనుక ఆయన ఏది చేసినా అది సరైనదే అవుతుంది. ఒకమారు ఆయన చేసిన పని ఎల్లకాలము సరైనదే కానక్కర్లేదు. అవతారుడు ఎప్పుడు ప్రభవించినా ఆయన ఇదివరకు చేసిన పనులకు సంబంధించి ఏర్పడిన దురాచారాలను, ఆయన చేసిన పనులు క్రమమైనవి కావని అనుకున్నప్పటికీ ఇప్పుడు తొలగించి వేయాలి ఆయన. నీ మూడవ ప్రశ్న విగ్రహ ప్రతిష్ఠ ఏ రీతిగా చేయాలని కదా. మీరు బాబా యొక్క విగ్రహాన్ని ఒకదానిని ప్రతిష్ఠించాలని పొరపాటుగా అనుకుంటున్నారు కనుక ఈ ప్రశ్న ఉదయించింది. బాబా చెప్తున్నారు, సజీవమైన ఆయన మూర్తియే నిజమైన భగవంతుని విగ్రహం. ఇంకా ఏ విగ్రహము దాని స్థానే నిలవజాలదు. అది మరలా 700 సంవత్సరాల తర్వాత ఆయన మరలా ప్రభవించినప్పుడే కొత్త మూర్తి రాగలదు. ప్రాణప్రతిష్ఠ చేయడానికి మీరు ఎన్ని కర్మలను ఆచరించినా బాబా యొక్క ప్రాణం ఒక విగ్రహంలో ప్రవేశించేలా చేయలేరు అన్నారు బాబా. ఎప్పుడైతే మెహర్ స్థానంలో ఉన్నది బాబా యొక్క విగ్రహం అని మీరు భావిస్తారో, మీరు బాబాలో ఉన్న నమ్మకాన్నే, బాబా ఎడల మీకు ఉన్న ప్రేమనే, బాబా ఎడల మీ విధేయతనే కడిగేసుకుంటున్నారన్నమాట. కంచు విగ్రహంలో తప్ప ఇంకెక్కడా కూడా బాబా యొక్క సన్నిధానం భావించలేని వారు మెహర్ స్థానిలో ప్రీతమ బాబాను ఒక విగ్రహం మాత్రంగానే కనుగొంటారు. బాబా ప్రేమికులు మెహర్ స్థాన్ను బాబా ఎడల వారికున్న స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా దానిని నిజమైన పూజాగృహంగా చెయ్యాలి. అందులో ప్రీతమ అవతార్ మెహర్ బాబా వారి సన్నిధే ఆ మందిరంలో ఉందని, అది కేవలం ఆయన విగ్రహం మాత్రం కాదని బాబా ప్రేమికులు నమ్మాలి అని పి రామలింగేశ్వరరావు గారు రాసిన ప్రశ్నలకు జవాబులు పంపించారు బాబా. అలా మెహర్స్థాను ఎలాంటి కర్మకాండలు, యజ్ఞ యాగాది కర్మకాండలు అవసరం లేదని రామలింగేశ్వరరావు గారికి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానంగా బాబా చెప్పారు. ఈ సందర్భంగా మెహర్ స్థాన్ ప్రారంభం సందర్భంగా మెహర్ బాబా ఇచ్చిన సందేశాలను కూడా మనం తెలుసుకుందాం. బాబా అన్నారు, సాంప్రదాయ సిద్ధమైన క్రతువులు కర్మకాండల తెరను ఛేదించి చూస్తే పూజింపబడేవాడు పూజ మరియు పూజించేవాడు నేనని నీవు తెలుసుకుంటావు. నిరాడంబరమైన పూజకు క్రతువు కర్మకాండలనే వస్త్రాలను కట్టబెట్టడం, నన్ను అజ్ఞానమనే చలిగాడ్పులకు గురి చేయడమే. దైవీ మానవుని అంటే అవతారుని నిజాయితీగా ప్రేమించడమే భగవంతుని వాస్తవంగా పూజించడం. నన్ను ఈ మెహర్ స్థాన్లో చూడడానికి నీ హృదయాంతరాలలో అన్వేషించు. నా కోసం మెహర్ స్థాను ప్రేమతో నిర్మింపబడింది. కానీ తన హృదయంలో నన్ను ఉంచుకుని ఇక్కడికి తీసుకుని వచ్చిన నా ప్రేమికుడు మాత్రమే నన్ను ఇక్కడ చూడగలడు. హృదయం ఎలా ఉంటుందో సదనం అలాగే ఉంటుంది. నయనం ఎలా ఉంటుందో సదనంలోని దృశ్యం కూడా అలాగే ఉంటుంది. సనాతనుని ఆరాధనకు మానవ హృదయమే ఎల్లప్పుడూ అది పురాతన ఆలయం అయి ఉన్నది. ప్రేమకు నెలవు కానిదేది సనాతనుకు నెలవు కాజాలదు అని బాబా సందేశమిచ్చారు. 1967లో పూనాలోని గురుప్రసాద్లో బాబా దర్శనాలిస్తున్నప్పుడు బాబా ఇలా అన్నారు, సర్వము మాయే, మెహర్ స్థాను కూడా మాయే, కానీ నేనక్కడ ఉంటున్నాను కనుక అది నిజం అన్నారు బాబా. అలా బాబా చెప్పిన ఆ మాటలే మెహర్ స్థాను ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. కాబట్టి మెహర్ స్థానిలో ప్రీతముడైన మెహరు ప్రభువును దర్శించుకోవాలనుకునేవారు
వారి హృదయాలలో ఆయనను ఉంచుకుని వస్తేనే అక్కడ ఆయనను చూడగలరనే బాబా సందేశాన్ని మాత్రం తప్పక గుర్తుంచుకోవాలి మనమందరం. అవతార్ మెహర్ బాబా కీ జై.